దినములు చెడ్డవి గనుక సమయమును పోనేయక సద్వినియోగం చేసుకోండి. కొలసీరాజపత్రి 4:5 మాట్లాడిన మాట ఏంటంటే, సంఘం వెలుపుటి వారి ఎడల మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి, సమయం సద్వినియోగం చేసుకోండి. అయితే సంఘంలో మాట్లాడినట్టు సంఘం వెలుపుటి వారితో మాట్లాడేటప్పుడు జ్ఞానం కలిగి మాట్లాడమంటున్నాడు. ఎందుకంటే సమయం చాలా విలువైనది, దాన్ని మనం చాలా విధిగా కాపాడుకోవాలి. ఇంకా చూసుకుంటే సమయం విలువ తెలియాలంటే చూడండి, ఒక హాస్పిటల్ విషయంలోకి వెళ్ళినప్పుడు 1 గంట ముందు తీసుకురావాల్సింది అంటారు. అంత మాత్రమే కాదు, రైల్వే గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 1 నిమిషంలో గేట్ వేసేస్తే ఎంతో ప్రయాణం అక్కడ ఆగిపోతుంది. గేట్ తీసే వరకు కూడా అక్కడ ప్రయాణం ఆగిపోవాల్సి వస్తుంది. అలాగే సమయాన్ని చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ గేట్ వేసిన వల్లే కదా అక్కడ ప్రయాణం ఆగిపోయింది. గేట్ దాటితే కొంతవరకు కూడా ప్రయాణం ముందుకు సాగిపోతుంది. అలాగే 1 గంట ముందు తీసుకొస్తే బ్రతుకునంటారు, 1 నిమిషం ముందుకు తీసుకొస్తే బతుకునంటారు. అంటే సమయం అనేది చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకని శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆత్మను కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే శరీరానికి కావాల్సిన సమయానికి చూడండి, సమయానికి టిఫిన్ పెట్టేస్తారు, ఆహారం భోజనం పెట్టేస్తారు. శరీరానికి ఏం కావాలో ప్రతిదీ కూడా సమయానుకూలంగా చేసేస్తూ ఉంటారు. కానీ ఆత్మకు కూడా ఒక సమయం ఉంటుంది. ఎందుకంటే ఆత్మ రక్షించబడాలంటే దేవుని తెలుసుకోవాలి, దేవుని వెంబడించాలి, దేవుని మార్గంలో నడవాలి. అప్పుడు ఆత్మ దేవుని యొద్దకు వచ్చింది కాబట్టి దేవుని దగ్గర చేర్చబడుతుంది. అందుకని సమయాన్ని పోనీకి సద్వినియోగం చేసుకోండి. నిజ దేవుడు యేసుని తెలుసుకోండి, ఆయన మార్గంలో నడుచుకోండి. ఎందుకంటే అంత్యకాల దినములు దగ్గరకు వచ్చేసినాయి, దేవుడు రాకడ అతి సమీపంగా ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని తెలుసుకోండి, నిజ దేవుని తెలుసుకోండి, రక్షించబడాలి, రక్షణ పొందుకోవాలి, పరలోక రాజ్యాన్ని వారసత్వాన్ని పొందుకోవాలి. అందుకని సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుని ప్రతి వారు కూడా రక్షించబడాలి. దేవుడి రాకడ సమయంలో ఎత్తబడి గుంపులో ఉండాలి. అటువంటి కృప దేవదేవుడు అందరికీ అనుగ్రహించును గాక.